ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకి జేబిఎల్ స్పీకర్ గురించి అన్బాక్సింగ్ అన్నమాట. సో చూసారు కదా, ఇది మనం సెల్ఫీ పెట్టి తీసుకున్నాం కాబట్టి లెటర్స్ అయితే మనకి ఉల్టా కనిపిస్తున్నాయి. జేబిఎల్ స్పీకర్ వచ్చేసి ఇది బ్లూటూత్ వర్షన్ 5.1. సో 5.1 అన్నమాట. ఇంకా దీన్ని బాక్స్ను ఓపెన్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి చాలా బాగుందండి. నేను యూజ్ చేశాను, అందుకని చెప్పేసి అన్బాక్సింగ్ అనేది చేస్తున్నా అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి మనకి మ్యాక్సిమం అని ఏం లేదు. బాక్స్ పైన అయితే మనకి మినిమం 5,000 దాకా ఉంది, 4,500 వరకు ఉంది. ఇంకా వచ్చేసి అంటే ఇందులో మనము ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్పేసి మనకి బాక్స్ పైన కూడా ఇచ్చారు, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి దీని ఫీచర్స్ వచ్చేసి. ఇంకా మనం ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటనేది చూసేద్దాం. ఇంకా మరి చూసారు కదా, ఇక్కడ మనం పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు, చిన్నగా ఉంది. ఇది స్ట్రెచబుల్ కాదు, జస్ట్ అలా ఇచ్చారు అంతే, హ్యాంగ్ చేసుకోవచ్చు అంతే మనము. ఇక్కడ వచ్చేసి అండి ఇంకా మనకి బాక్స్లో వచ్చేసి ఒక వైర్ ఇచ్చారు, మినిమం ఒక 30 మీటర్స్ ఉంటుంది కావచ్చు. యూఎస్బి మనకి సి టైప్ కేబుల్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి మనకి ఇచ్చేసారన్నమాట. ఇది వెళ్ళట్నే లేదు నాకు. సో ఓకే, సో చూసారు కదా, సి టైప్ కేబుల్ మనము ఛార్జర్కి పెట్టేసి ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి ఛార్జింగ్ పిన్ ఇచ్చేసారు. ఇక్కడ హ్యాండిల్ పక్కన ఛార్జింగ్ లేదు, కానీ చాలా బాగుందండి. కలరింగ్ వచ్చేసి దీని స్ట్రక్చర్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ ఇవి లెటర్స్ కానివ్వండి, ఇక్కడ హ్యాండిల్ వెనుక బ్యాక్ సైడ్ సైడ్స్ అండ్ ఆన్ ఆఫ్ బటన్స్ ఇవన్నీ టోటల్గా ప్లాస్టిక్ తోటి చేయబడినవండి, ప్లాస్టిక్ తోటి చేశారు. సో చూసారు కదా, ప్లాస్టిక్ తోటి చేశారనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి ఇక్కడ గో 3 అని ఉంటుంది. ఇక్కడ అంటే బ్లూటూత్ తోటి ఆన్ అవుతుంది అనమాట. మనకి మొబైల్లో బ్లూటూత్ ఉంటుంది కదా, మనం దీనికోసం అని చెప్పేసి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసేసి ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి హాఫ్ బటన్, ఈ రెండిటి మధ్యలో మనకి లైట్ ఉంటుంది. మనము ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఉంటుంది కదా, రెడ్ లైట్ అలా రావడము అది ఉంటుంది అనమాట. మనకి స్పీకర్ వచ్చేప్పుడు కూడా వస్తుంది. ఇంకా వచ్చేసి సైడ్స్కి ఇక్కడ ప్లస్ బటన్, ట్రయాంగిల్ లాగా ఉంది, మేనేజ్ బటన్ ఉంది. సౌండ్ వాల్యూమ్ అనేది మనము పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి స్టాప్ అండి. నేను వీడియో కూడా పెడతాను, నేను మొబైల్లో మనము ఆపరేటింగ్ చేసిందంతా నేను వీడియో కూడా పెట్టేస్తాను ఇందులో వచ్చేసి. కానీ చాలా బాగుందండి. వాయిస్ కూడా చాలా బేస్గా మామూలుగా మనము స్పీకర్స్ని మనము పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. వాల్యూమ్ అయితే దానికి తగ్గిపోయినట్టుగా అస్సలైతే లేదు, చాలా బాగుంది వాల్యూమ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అండి మనకి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ గో 3 నుండి బ్లూటూత్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా అండి. సో దీన్ని చాలా షార్ప్ దాంతో అంటే మినిమం ఒక నైఫ్ దాంతోటి మెల్లిగా తీస్తే వెళ్తుంది ఇది. సో అప్పుడు మనము ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేసినప్పుడు మనం దాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు. ఇంకా అండి ఇది వాటర్ ప్రూఫ్ స్పీకర్ అన్నమాట. సో వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా మనకి డస్ట్ అనేది కూడా, డస్ట్లో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే డస్ట్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం స్పీకర్స్ అనేది పాడైపోతూ ఉంటాయి కదా, సో డస్ట్ ప్రూఫ్ అనుకోవచ్చు. ఇంకా మనకి సన్సెట్, సన్ రైజ్ ఆ టైంలో కూడా మనకి స్పీకర్స్ కొన్ని ఉంటాయండి, మనము బయట పెట్టినప్పుడు అవి మనము బయట వింటూ ఉండి పెట్టుకొని ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. సో బట్ ఇది అలా కాదన్నమాట. సో చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో వచ్చేసి మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్పేసి ఒకటి చిన్న మాన్యువల్ బుక్ ఇచ్చారు, 2 ఇచ్చారు. క్విక్ స్టార్ట్ గైడ్ అని ఇచ్చారు, ఇంకొకటి అదర్ లాంగ్వేజెస్లో ఉంది, ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి దీని ఎలిమెంట్స్ అన్నీ అని చెప్పేసి టోటల్గా డిఫరెంట్ బుక్స్లో ఇచ్చేసారన్నమాట. ఇది అండి మనం 2 or 3 అవర్స్ ఛార్జింగ్ పెట్టామనుకోండి, మనకి 5 నుండి 7 అవర్స్ వరకు వస్తుంది ఇది.
సో చాలా చాలా యూజ్ అవుతుంది కదా. మనమే ఎటన్నా ట్రావెలింగ్ అప్పుడు కానివ్వండి, లేదు అని అంటే మనము ఇంట్లో ఏదైనా మినిమం ఒక మూవీ పెట్టుకొని చాలా చక్కగా వినేసేయచ్చు అండి మొబైల్లో అయితే. ఏదైనా ఇంకా స్టోరీస్, పిల్లలకైతే బెడ్ టైమ్ స్టోరీస్ ఉంటాయి కదా, మనం పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ పెట్టినప్పుడు వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి. ఇది ఇంకా మనకి వర్షన్ 5.1 అండి. ఇది వచ్చేసి మనకి ఇంకా ఏమున్నాయి దీనిపైన, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇంతే అండి దీని గురించి వచ్చేసి. వెయిట్ చెప్పేసాము అని చెప్పేసాము. ఇంకా ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్పేసి మన మొబైల్లో ఆపరేటింగ్ చేసేసి చూద్దాము. నేను మొబైల్లో పెట్టాను, మొబైల్లోది కూడా వీడియో పెట్టేస్తాను మీకు నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే వీడియో ఆన్ ఈ బటన్ ప్రెస్ చేస్తే వీడియో అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ప్లస్ బటన్ని పెడితే ఇది ఈ మైనస్ బటన్ అంటే వాల్యూమ్ తక్కువ అవుతుంది. దండం పెట్టించాలే, కాఫీ పెట్టు. ఆ పెట్టేదో స్ట్రాంగ్గా పెట్టు. ప్రతిసారి చెప్తుంటే లైట్ పెడతా, ఏదో నీ డికాషన్ పోయినట్టు పెట్టుకో.